స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ల పేరిట తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 9ని జారీ చేసింది. అయితే తెలంగాణ హైకోర్టు ఆ జీవోపై స్టే విధిస్తూ విచారణ 6 వారాలకు వాయిదా వేసింది. ఈలోపు రిజర్వేషన్ల పరిమితి మీరకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చునని సూచించింది కూడా. అయితే 42% బీసీ రిజర్వేషన్లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ సర్కార్ హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా తమ ముందుకు వచ్చిన స్పెషల్ లీవ్ పిటిషన్ను జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం పరిశీలించింది. ఇరువైపులా వాదనలు విన్న తర్వాత ఈ అంశం హైకోర్టులో పెండింగ్లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమంది. ఈ అంశంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా తదుపరి విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టుకు సూచించింది. మెరిట్స్ ప్రకారం విచారణ కొనసాగించాలంది. కావాలనుకుంటే ప్రభుత్వం పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లవచ్చునని పేర్కొంది. హైకోర్టులో విచారణ యథాతథంగా కొనసాగుతుందని, అక్కడే తేల్చుకుని రావాలని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్లు నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అన్నారు. అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపాయన్నారు. శాస్త్రీయంగా కుల సర్వే నిర్వహించి డేటాబేస్ ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయించుకోవచ్చని ఇందిరా సహానీ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అని వాదనలు వినిపించారు. ప్రతివాది మాధవరెడ్డి తరపు లాయర్ వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్లు 50% మించి ఉండకూడదని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో స్పష్టం చేసింది. షెడ్యూల్డ్ ఏరియా, గిరిజన ప్రాంతాలలో మాత్రమే 50% మించి రిజర్వేషన్లు పెంచుకునేందుకు అనుమతి ఉంది అని వాదించారు. జనరల్ ఏరియాలలో రిజర్వేషన్లను 50% మించి పెంచడానికి వీలు లేదని స్పష్టం చేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో కూడా రిజర్వేషన్ల పెంపును సుప్రీం తిరస్కరించిందని సుప్రీంకోర్టులో వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు జీవో నెంబర్ 9పై హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను నిరాకరించింది. ఈ అంశం హైకోర్టులో పెండింగ్లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమంది. సుప్రీంకోర్టు తీర్పుపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ స్పందించారు. ఇంకా 6 వారాల సమయం ఉంది, హైకోర్టులోనే తేల్చుకుంటామని అన్నారు. బీసీ రిజర్వేషన్ అంశం మీద కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్తో ఉంది అని మరోమారు స్పష్టం చేశారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదన్నారు.